లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సందర్భం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 18 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యము ఇప్పటికే కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సహా ఇతర పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులంతా కూడా ప్రచారం నిర్వహిస్తున్న సందర్భము కేసీఆర్ రాక తర్వాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తిగా జోష్ నెలకొన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి న్యూ షాంపేటలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఉన్న నేపథ్యం, ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మీ దగ్గర మీ ప్రాంతంలో ఎట్లా ఉంది? ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జోష్ ఎట్లా కనిపిస్తుంది మీ ప్రాంతంలో? ఈరోజు మొన్న కేసీఆర్ గారు వచ్చిన రోజు చాలామంది కూడా పూర్వము కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే ఉన్నాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువ జోష్తోటి ముందుకొచ్చిండు. మా సార్ను చూడాలి మేము అని చెప్పి మా షాయంపేట వాస్తవ్యులు సుమారు 1500 మంది దాదాపుగా స్వచ్ఛందంగా వాళ్ళు సార్ను చూడడానికి ముందుకొచ్చిండ్రు. వాళ్ళంతా పెద్ద ర్యాలీగా వచ్చి కేసీఆర్ గారిని చూసి చాలా ఆనందం వ్యక్తం చేసిండ్రు. మళ్ళీ కూడా కేసీఆర్ గారే సీఎం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన సందర్భంలో లోక్సభ ఎన్నికలు అంటే దేశవ్యాప్త చర్చ ఉంటుంది. అంటే మన దగ్గర మన ప్రాంతానికి జరిగిన అన్యాయం ఏంటి, కేంద్ర స్థాయిలో ఎట్లాంటి నిధులు రాబట్టుకోవాలి, ఇట్లాంటి అన్ని అంశాలు దాగి ఉంటాయి. కాబట్టి ప్రజల్లో ఎట్లాంటి చర్చ ఉంది? ప్రజల్లో ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అక్రమమైన అంటే వాగ్దానాలు కావచ్చు, ఏవి కానీ కూడా ఇంతవరకు ఏది నెరవేర్చిన పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు పూర్తి కాకముందే అయినాయని చెప్పడం ఒకటి, రైతు బంధు విషయంలో కావచ్చు, లేకపోతే పెన్షన్ విషయంలో కావచ్చు, ఎవరు కూడా వారికి రాని సందర్భంగా వాళ్ళంతా కూడా అసహనంతో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే వస్తే మళ్ళీ కూడా మాకు పూర్వవైభవం ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి మద్దతుగా అందరూ ముందుకు వస్తున్నారు. ఈ న్యూ షాయంపేటకు అతి దగ్గరలో కాజీపేట ఉంటుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఆ హామీ తప్పిన నేపథ్యం ఈ విషయంలోనూ యువతలో కావచ్చు, ఈ ప్రాంత ప్రజల్లో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది? బీజేపీ వాళ్ళు ముందు నుంచి కూడా మాకు మా వరంగల్కు చేసింది ఏం లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని కూడా ఇవ్వలేదు. మా గౌరవ దాష్ట్ర వినయభాస్కర్ గారు కూడా చాలా సార్లు ఫైట్ చేసింది ఈ విషయంలో. అయినా కూడా మాకు అది ఎప్పుడు కూడా కలగానే మిగిలిపోయింది. అలాగే మాకు ఇక్కడ బీజేపీకి మాత్రం ఓటింగ్ శాతం లేదు. వాళ్ళు ఏ ఒక్క విషయంలో కూడా మా వరంగల్కి మాత్రం వాళ్ళు మాకు ఏ విధంగా చేయలేదు. వాళ్ళు తప్పనిసరి వల్ల ఎన్నికలు వచ్చిన నేపథ్యం, పార్లమెంట్ ఎన్నికలంటే అనేక అంశాలు దాగి ఉంటాయి. ఈ ప్రాంతానికి జరగాల్సిన లాభాలు ఏంటి, ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు దక్కాల్సిన అవకాశాలు ఏంటి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ దాగి ఉంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ విషయంలో ఏమనుకుంటున్నారు, టోటల్గా ఎన్నికల సందర్భంగా ఎట్లాంటి చర్చ ఉంది మీ ప్రాంతంలో? నమస్తే అండి. మొన్న 4 రోజుల క్రితం కేసీఆర్ గారు ర్యాలీగా వచ్చినప్పుడు మేము ఇక్కడ నుండి వందలాదిగా తరలి వెళ్ళడం జరిగింది. కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఎంతో ఒక జోష్ అనేది మా లోపల ఏర్పడడం జరిగింది. ఒక చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల లోపల వారు ఏ రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండ్రు, ఏ రకంగా రైతు బంధు, పెన్షను ఇవన్నీ ఏ రకంగా పెట్టిండో అవన్నీ మనకు ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పెన్షన్ విషయం లోపల 2500 హామీ ఇచ్చిండ్రు, అది నెరవేర్చలేదు. నెక్స్ట్ మాకు ఇక్కడ మెయిన్ తీవ్రంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిరోజు మాకు వాటర్ వచ్చేది. ఇప్పుడు వాటర్ తీవ్రమైన కొరత ఉంది. ఒక రకంగా మాకు వాటర్ ట్యాంకులు వచ్చే పరిస్థితి ఉంది. ఇది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చర్చ జరుగుతూ ఉంది. అయ్యో మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు కోల్పోయినాము అన్న ఒక బాధ ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఓటేసి మళ్ళీ మన సత్తా అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర చాటాలి. మనకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు కానీ, మన కోచ్ ఫ్యాక్టరీ అయితే ఇక్కడ టెక్స్టైల్ పార్కుకు వాళ్ళు మనకు ఏదైతే 500 కోట్ల నిధులు కేటాయించాలనో 500 కోట్లు కాకుండా మన 200 కోట్లే ఏదో ఉడతా భక్తిగా ఇచ్చి వాళ్ళు మనకు అన్యాయం చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా మాత్రము చర్చ జరుగుతూ ఉంది. రాబోయే కాలం లోపల మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలి. ఎంపీ స్థానాలు కూడా 17కు 16 సుమారు గెలిచి మన సత్తా ఏందో చాటాలన్న ఉద్దేశంతో పబ్లిక్ ఉన్నారు. ముఖ్యంగా
ప్రజల్లో అంటే ఈ ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో తాగునీటికి సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యము అంటే గతంలో ఇదే సమయంలో పోయిన సంవత్సరం ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఎట్లా ఉంది? తాగునీటికి గత 10 సంవత్సరాలు ఎండాకాలం వచ్చింది కానీ మాత్రం ఏ ఒక్క రోజు కూడా మాత్రం తాగునీటికి కొరత లేదు. ఇప్పుడు స్పష్టంగా కనపడతా ఉన్నది. తాగునీటి అనేది ఇక్కడ మాకు నీళ్ళు వస్తలేవు. మనకు ఏదో కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు అట్లా వాటర్ ఇస్తున్నారు. వాటర్ అనేది సరిగా రావట్లేదు. దానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. పవర్ కట్ అనేది తెలియకుండా పవర్ కట్ చేస్తున్నారు. ఏమనంటే మెయింటెనెన్స్ అంటున్నారు. ఈ రకంగా రోజు గంట 2 గంటలు ఆ రకంగా పవర్ కట్ చేస్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా కనపడతా ఉన్నది. అనేక పార్టీలు మీ దగ్గరికి లోక్సభ ఎన్నికల సందర్భంగా వస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చినాక కొత్త జోష్ కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉంది మీ ప్రాంతంలో, ఎట్లా ఉంది? ముఖ్యంగా సమస్యల విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? గత కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం అనేది వరంగల్ నగరంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదు. కేసీఆర్ గారు కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమిని కేటాయించారు. రేపు మాపు అని చెప్పేసి దాటేసి ఈరోజు ఆ కోచ్ ఫ్యాక్టరీ అనేది గుజరాత్ తరలించిన పరిస్థితి ఉంది. తన లాభం తాను చూసుకుంటూ ఉన్నారు. అదే కేసీఆర్ గారు అధికారం మీద ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వరంగల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవని చెప్పేసి టెక్స్టైల్ పార్క్ పెట్టడం జరిగింది. తర్వాత చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం జరిగింది. దానివల్ల ఉపాధి పొంది అట్లా యువకులు ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది. అలాంటి ఉపాధి కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక 10,000 మంది కోచ్ ఫ్యాక్టరీ కనుక మన వరంగల్లో కాచిపేటలో పెడితే ఒక 10,000 మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అది నీరు గారిపోయిన పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మబ్బై పెట్టి అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి చెప్పడం 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. చేసిన ఆర్టీసీ కూడా ఈరోజు నష్టాల్లో ఉంది. ఆ నష్టాన్ని ఎట్లా పూడ్చుతారు అనేది ఒకటి చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 10 సంవత్సరాల కాలం ప్రతిరోజు నీళ్ళు వచ్చేది. కానీ ఈరోజు నీళ్లు లేని పరిస్థితి కూడా ఉంది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇలా రైతులకు బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పేసి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం వరంగల్లో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈసారి మేమందరం పొరపాటు చేసినాం, కేసీఆర్ గారిని కోల్పోయినాం. కానీ ఆత్మవిమర్శ చేసుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఓటేసి మళ్ళీ కేసీఆర్ గారికి ఒక బలం ఇస్తాం. వరంగల్కు వచ్చినంత సందర్భంలో అనేక మందికి ఊపు వచ్చింది. ఆ ఊపుతోని ముందుకు పోయి మేము ఖచ్చితంగా గెలిపించుకోమని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి? మీ ముఖ్యంగా న్యూ షాంపేటలో తాగునీటికి కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఏం కనిపిస్తూ ఉన్నాయి? ప్రజలు ఏం చర్చించుకుంటా ఉన్నారు? ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు ఎటువైపు నిలబడబోతున్నారు? నమస్తే అండి, ట్యూ న్యూస్ వారికి. ముఖ్యంగా తాగునీటి సమస్య వచ్చేసరికి మనకు 10 సంవత్సరాలు ఎలాంటి కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏ వ్యక్తికి కానీ ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చి అందరికీ వాటర్ సప్లై చేయడం జరిగింది. 15 సంవత్సరాలకు తెలంగాణ రాకముందుకు ఏ విధంగానైతే నీటి కొరత ఉందో, ఏ విధంగానైతే కరెంటు కొరత ఉందో, ఇప్పుడు మళ్ళీ అది మొదలైంది. వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము పింఛన్ ఇస్తాం, పింఛన్ పెంచుతాం, మేము మహిళలకు 2500 ఇస్తాం ప్రతి మంత్ అని చెప్పి అనేక రకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ గవర్నమెంటు ఇప్పుడు వాటిని చేయలేకపోతుంది. వాటిని ఒక హామీని కూడా నిర్వహించలేదు. కాబట్టి ప్రజలలో చాలా వ్యతిరేకత మొదలైంది. మేము ఎప్పుడైతే టీఆర్ఎస్కు ఎందుకు కేసీఆర్ను ఎందుకు గద్దె దించినాం, అనవసరంగా వీళ్ళ మాటలు పట్టుకొని మేము ఇది చేసినామనే ఒక భావనలోకి ప్రజలు వచ్చిండ్రు. ఇప్పుడు అదేవిధంగా పార్లమెంటు ఎలక్షన్లు వచ్చేసరికి మనకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా నిధులు ఇవ్వలేదు. మన కోచ్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టేసిండ్రు. మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇస్తామన్నారు, ఎయిర్పోర్టు అది కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు ఎలాంటి నిధులు కూడా అందలేదు. అలాగే ఉపాధి నిరుద్యోగత పెరిగింది, కానీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 కోట్లు కాదు, 2 లక్షలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగత చాలా పెరిగింది. మన కేసీఆర్ గారు నిరుద్యోగత తగ్గించడం కోసం, ఉద్యోగాలు పెంచడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం అనేక సంస్థలను తీసుకొచ్చి హైదరాబాద్లో కానీ మడికొండలో కూడా ఐటీ హబ్ను ఏర్పాటు చేసి ఐటీ ఉద్యోగులను, అదేవిధంగా టెక్స్టైల్ పార్కును కూడా ఏర్పాటు చేసి ఉద్యోగులు అనేక ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఉద్యోగాలు కల్పించిండు.
కేంద్ర ప్రభుత్వం మనకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎలాంటి నిధులు ఇవ్వలేదు. మనం ఉన్న కోచ్ ఫ్యాక్టరీని తరలించి గుజరాత్కు పంపించింది. బీజేపీకి ఓటేసే ప్రసక్తి లేదు. అదేవిధంగా కాంగ్రెస్కి కూడా ఓటేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే కల్లబొల్లి మాటలతోని అధికారంలోకి వచ్చింది కానీ వాటిని నిర్వహించలేకపోతుంది. ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి? మీ ముఖ్యంగా న్యూషాంపేటకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు హన్మకొండ జిల్లానే కావచ్చు, రూరల్ ప్రాంతం అంతా కూడా ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? మీరు ఎవరి వైపు నిలబడబోతున్నారు ఎన్నికల సందర్భంగా? మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటాము. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ముందు కొన్ని విషయాలు. 2001 ఉద్యమ ప్రస్థానం స్టార్ట్ అయిన కాంచాలి 2014 వరకు ఎప్పుడు కేసీఆర్ ఛాలెంజింగ్గానే టార్గెట్ చేశాడు తప్ప ఈ ఓట్లు పెట్టి దొంగ హామీలు ఇచ్చి కాదు. ఈ తెలంగాణ ఉద్యమంలో జెండా ఎత్తిన తర్వాత జెండా కింద పెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఛాలెంజ్ చేశాడు తప్ప ఈ దొంగ హామీలు దొంగ నాటకాలు ఎప్పుడు చేయలేదు. ఆఖరికి తెలంగాణ కోసం బొంత పురుగునైనా కూడా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. ఇంకొకటి, అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశాడంటే 9 నెలల్లో కరెంట్ ఇచ్చాడు. కరెంటు పునరుద్ధరించి 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చాడు ఛాలెంజింగ్గా. తర్వాత ఎలక్షన్ల ముందు ఈ టైం వరకు నేను నీళ్లు ఫ్రీగా ఇస్తాను, ఈ నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగనని ఛాలెంజ్ చేశాడు. ప్రతిదీ ఛాలెంజ్ చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఈ దొంగ పనులు, ఈ దొంగ కథలు, ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ హామీలు ఎప్పుడు ఇవ్వలేదు. నేను ఈ టైం వరకు ఖచ్చితంగా ఇస్తాను, ఇవ్వకపోతే ఓట్లు అడగను. ఆ ఛాలెంజింగ్తోనే కేసీఆర్ గారు ఈ 24 సంవత్సరాల ప్రస్థానంలో ముందుకు పోయాడు. కానీ ఈ దొంగలు ఈ పార్టీలో చేరి పదవులు అనుభవించి తీరా కష్టకాలంలో వదిలిపోయి నన్ను కలవలేదు, నాతో మాట్లాడలేదు, ఇవన్నీ కాదు. ప్రజలకు అల్టిమేట్గా ఏం చేసినాం, ఎంతవరకు చేసినాం? ఇవాళ మాకు ఈ 4-5 నెలలనే కరెంటు సరిగా రాలేదు, నీళ్ళు సరిగా వస్తలేవు. రైతులు కనీసం వడ్లు సగం పండించిన వడ్లు కొనేటోళ్ళు లేరు. ఆ వర్షాలు వస్తే ఆ వడ్లు తడిచిపోతే 500 బోనస్ అన్నాడు. 500 బోనస్ అనగా రైతులు ఫస్ట్ ముఖ్యంగా ఈ 500 బోనస్ కొద్దిగా వాళ్ళు బోల్తా పడ్డారు. ఎట్లా అంటే కేసీఆర్ గారు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇచ్చి నీళ్లు పుష్కలంగా ఇచ్చే టైంలో వాళ్ళకి ఏమైందంటే ఈ ఎలక్షన్ల మూమెంట్లో పుష్కలమైన వడ్లు వచ్చి ఉన్నాయి. ఈ వచ్చాయి ఉన్న తర్వాత ఈ 500 బోనస్ అంటే ఈ 500 బోనస్ ఒకటేసారి ఎకరానికి 30 క్వింటాలు పంటదే. రామారామే ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ₹1,00,000 బోనస్ ఇంటికి వస్తుందన్న ఒక చిన్న లాజిక్తోని ఆ లాజిక్తో వేసిన తర్వాత ఇవాళ 500 బోనస్ కాదు 600 లెస్ చేసి అంటే 2100, 2200 క్వింటాలకు డబ్బులు ఇచ్చేది పోయి 1500, 1400, 1600. ఇంకా అలా పచ్చి వడ్లని ఈ పచ్చవడ్లని ఈ రకరకాల నాటకాలు చేసుకుంటా ఇంకా మీదికి వెళ్ళి ముడ్డు మీద షెడ్యూల్ గుంజుకుంటాం, అవి గుంజుకుంటాం. అరే నాయనా నువ్వు గుంజుకుంటూ పక్కకు పెట్టరా బాబు, నువ్వు ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు ఇవి. నువ్వు 9 అన్నావు, డిసెంబర్ 9 అన్నావు, ఇవాళ మే 3వ తారీఖు వచ్చింది. నువ్వు మళ్ళీ ఏమంటాను ఆగస్టు 10 అని అంటాను. ఈ ఓట్లు ఈ తిట్లు ఇవి కాదు నువ్వు కావాల్సింది. కనీసం ఇలా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 చక్కగా చేసినావు. ఏదన్నా ఒక 2 చక్కగా చేసి ఓట్లు అడుగు. ఆ ఓట్లు అడిగితే అది కరెక్ట్ ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన, ఈ 5 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలన. ఇంకొకటి ఏంటంటే మనం తెలంగాణ కోసం పోరాడిందే ఈ కాంగ్రెస్ మీద. తెలంగాణ కోసం పోరాడిందే కాంగ్రెస్ మీద. ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మేమిచ్చినాం మీరిచ్చేదండి, పోరాడిందే మీ మీద. మేము తెలంగాణ కోసం పోరాడిందే కేసీఆర్ గారు మా నాయకులు పోరాడిందే మీ మీద. మేమిచ్చినాం కాదు. ఇంకోటి మా కిర్షాంగానను ఇలా జైలు వేసిళ్ళు. మాకు జైలు కొత్త కాదు, ఇనుప కంచెలు కొత్త కాదు, మాకు ఉద్యమం కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. ఈ 5 నెలలు కాదు, ఈ 5 సంవత్సరాలైనా పర్లే. మమ్మల్ని జైల్లో పెట్టాలంటే మీ జైలు కూడా సరిపోవు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్తున్నా. నిజాలు మాట్లాడితే జైలు వేసే ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఈ దొంగ మాటలు మాట్లాడితేనే జనాలు రోడ్ల మీద తిరగలుగుతారు, కరెక్ట్ మాట్లాడితే రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ మేము కంపల్సరీ సుధీర్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా వరంగల్ వాణిని పార్లమెంట్లో ఖచ్చితంగా వినిపించి తీరుతాం. ఎట్లా ఉన్నది వాళ్ళ ఎలక్షన్ వచ్చింది, ఎవరికి ఓటు ఎత్తావు? ఓటు వేసేది కేసీఆర్కి ఎత్తా సార్. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ 2016 ఇస్తాడు మాకు. ఆయనదే పెద్ద మనుషులకు అన్నీ ఆయన చాలా మంచి పనులు చేసాడు కేసీఆర్. మన కేసీఆరే చాలా వరకు ఆయనకే ఓటేసి ఆయననే గెలిపిస్తాం కేసీఆర్. మరి ఎట్లున్నది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక తర్వాత అన్యాయంగా నడుస్తుంది అంతా. నేను వయసు 86 ఏళ్ళ వయసులో చూసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు నేను చూడలే.
అంత హంగామా నడుస్తుంది ప్రభుత్వం. అంటే ఏం చేస్తాను? ఏం చేస్తా, అన్యాయం చేస్తాను, పేదవాళ్ళకు అన్యాయం చేస్తాను. పేదవాళ్ళకి ఏ మాత్రం నిధులు ఇస్తలేరు. ఆ నిధులు ఇచ్చిన వాటిని తీసేస్తాను కాంగ్రెస్ వాళ్ళు. అది న్యాయమైన పద్ధతి కాదు. పద్ధతి ప్రకారంగా పేద ప్రజలకు సాయం చేసి మంచిగా ఇప్పించాలి. మేము కోరుకునే కోరిక అది. కేసీఆర్నే గెలిపిస్తాం ఓటేసి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు సదుపాయం బాగుండే, తర్వాత కరెంటు సదుపాయం ఉన్నది, అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏ సదుపాయం లేదు. అన్నీ అరగంట పావు గంటకు ఒకసారి బంద్ చేసుడు, మేము ఉచిత కరెంట్ ఇస్తాను అనుడు, ఇవన్నీ బూటకాలు, నాటకాలు. కానీ ఈ నాటకాలు బూటకాలు జల్లవు. ప్రజలు తలుచుకుంటే మాత్రం ఏం చేయాలో చేస్తారు. మరి వాళ్ళ పెన్షన్ కూడా 4,000 చేస్తామన్నారు, ఏమన్నా? లేదు 4,000 ఇచ్చుడు లేదు, ఆ 4,000 సచ్చుడు లేదు. ఇప్పుడు 100 రోజులు దాటింది, ఇప్పటికీ 4 నెలలకు వస్తుంది. 4 పైసలు ఇవ్వలే ఏది రేవంత్ రెడ్డి, నా పైసలు ఇవ్వడు. అన్ని మాటలతోనే బూటకాలు. ఈ మాటలతో బూటకాలు చేసుడు సరిపోదు. ప్రజలు తిరగబడతారు, ప్రజలు అన్యాయం చేస్తారు, ప్రజలు ధ్వంసం చేస్తారు, బస్సులను కాలుస్తారు, రైళ్లను కాలుస్తారు, అన్నిట్లు చేస్తారు, సర్వాన్ని నాశనం చేస్తారు. కానీ కన్ను తెరిచి నడిపించుకోవాలి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు 86 ఏండ్లు అన్నారు. చాలా గవర్నమెంట్ చూసిన, చాలా ప్రభుత్వాలను చూసిన. ఎందుకు వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా కనబడ్డది? వీళ్ళు మాటలల్లో అబద్ధాలు, ఏ మాట పక్కా లేదు. మాట సత్యం ఉండాలి, మాటతోనే సత్యంగా నడిపించాలి ప్రభుత్వాన్ని, పేద ప్రజలను. అది ప్రభుత్వం అంటారు. కానీ ఏ రాష్ట్రాలలో లేదు ఇటువంటి ప్రభుత్వం. ఇదే రాష్ట్రంలో ఉన్నది. 18 రాష్ట్రాలు ఏది మన భారతదేశంలో 17 రాష్ట్రాలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఈ ఒక్క రాష్ట్రమే దరిద్రం. ఈ కాంగ్రెస్ చేయబట్టే దరిద్రం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే 75-80 ఏళ్ళ కాంచెలు పరిపాలిస్తుంది. అన్యాయం ఇది. ప్రజలు దలుచుకుంటే మాత్రం అంత ధ్వంసం అయిపోతుంది. అట్లా కాకుండా మంచిగా ప్రభుత్వం చేయాలి. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ స్టోరీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికలతో పోల్చుకుంటే వరంగల్ ఇంకో రకమైన డిఫరెంట్ ఎన్నికలు. ఎందుకు డిఫరెంట్ అని అంటున్నామంటే, వరంగల్లో ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులైనటువంటి డాక్టర్ మారపల్లి సుధీర్ గారికును, డాక్టర్ కడియం కావ్య, ఆరూర్ రమేష్, ఈ ముగ్గురిని పరిగణలోకి తీసుకున్నట్లయితే డాక్టర్ కడియం కావ్య అనేట ఆమె అయితే ప్రజలకు ఎవరికి తెలియదు. కేవలం కడియం శ్రీహరి అని ఒక నాన్న నేమ్ ప్లేట్ మీదనే ఎన్నికలకు వస్తున్న సందర్భం. ఈ ఆరూరి రమేష్ అని చెప్పి భాజపా నుంచి వెళ్ళి వస్తున్న క్యాండిడేటు టీఆర్ఎస్లో 2 సార్లు అధికారాన్ని పొంది ఎమ్మెల్యేగా గెలుపొంది అధికారాన్ని అనుభవించి ఈ బీఆర్ఎస్ అధినేతకు తెలియకుండానే భూ బకాసురుడయ్యి ఈ వరంగల్ చుట్టుపక్కల అనేక భూములను కబ్జా చేయడం జరిగింది. అది ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకొని డాక్టర్ సుధీర్ కుమార్ తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ 2001లో స్థాపించినప్పటి నుంచి వెళ్ళి నిస్వార్థంగా పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలు గుర్తించి ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకు ఈయన ఉద్యమకారుడు, వీళ్ళు ఉద్యమ ద్రోహులు, వీళ్ళు పేరు ఎవరికి సరిగా తెలియదు, ఉద్యమ పార్టీ నుంచి వెళ్ళి వచ్చిన ఉద్యమ నాయకునికే మనం ఓటేయాలని చెప్పి వరంగల్ పార్లమెంటు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి వరంగల్లో అత్యధిక మెజారిటీ 2014లో ఎట్లయితే 2 లక్షల మెజారిటీతో వచ్చిందో ఆ రకంగా మళ్ళీ మెజారిటీ ఆల్రెడీ సుధీర్ కుమార్ గారు గెలుపు డిసైడ్ అయిపోయింది. కేవలం మెజారిటీ కోసమే ఇక్కడున్న ప్రజలు కానీ కార్యకర్తలు కానీ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి నేను ఒక సామాన్య కార్యకర్తగా ఒక సవాల్ విసురుతున్నా. దమ్ముంటే బిడ్డ రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చినావు కదా, నీ హామీలు నెరవేర్చు. ఇంకొకటి కూడా చెప్తున్నావు, నిన్న కాక మొన్న ఒక బహిరంగ సభలో కేసీఆర్ ఇంటి గోడ మీద వాలిన కాకిని మా గోడ మీద చుట్టూ పరిసర ప్రాంతాలలో వాళ్తేనే కాల్చిపడేస్తా అంటున్నావు కదా. నువ్వు పెట్టిన అభ్యర్థులు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ పెరిగిర్రు, ఏ పార్టీ నుంచి వెళ్ళి వచ్చిర్రు, ఏ పార్టీలో జన్మించి ఏ పార్టీ వాళ్ళకు జన్మనిచ్చింది ఆలోచించుకొని సిగ్గుంటే ఇప్పటికైనా వాళ్ళను పక్కకు పెట్టి నువ్వు బహిరంగంగా నీ కార్యకర్తలను నువ్వు తయారు చేసుకొని నువ్వు ఎన్నికలకు రా.
అని చెప్పి ఒక సామాన్య కార్యకర్తగా నేను సవాల్ చేస్తున్నా. ఈ సవాల్కు సిద్ధంగా ఉండు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తుంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా మీ ప్రాంతంలో ఈ 3-4 నెలల కాలంలో ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ గారు మాత్రం మంచి క్యాండిడేట్, ఉద్యమ నాయకునికి ఇచ్చిండు టికెట్, ఉద్యమ నాయకునికి ఇచ్చిండు. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీల బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇందులో నుండి పోయిన వాళ్ళే చాలా వ్యతిరేకత మూట కట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ క్యాండిడేట్ లేక వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇక్కడ చెల్లదు అని చెప్పి పంపించిండు. వర్ధన్నపేట నుంచి రమేష్ బాబును చెల్లదు అని చెప్పి ఓడగొట్టి పంపించిండు. అతన్ని తీసుకొచ్చి హనుమకొండలో పెడితే మళ్ళీ ఎట్లా గెయిన్ అవుతాడు? గెయిన్ కాలేడు. అదే కడియం కావ్య కూడా ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయినాక ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోతారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చేసిండు? నేను కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా అని చెప్పిండు. ఇలా వాళ్ళ పార్టీల కార్యకర్తలు లేరా? నాయకులు లేరా? మరి ఈయనకే ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? అది ప్రజలు గ్రహించిండ్రు. ఇవాళంతా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కూడా కానీ క్రాస్ ఓటింగ్ జరిగి సుధీర్ కుమార్ గెలవబోతాడు. 100% ఆయన గెలవబోతాడు. మనతో పాటు మనకు ఉన్నారు. ఎట్లా ఉంది ఎలక్షన్, ఎట్లా ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుండి దొంగలు, దోపిడీదారులు. ఏనాడు వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు పివి నరసింహారావు వరకే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తిరిగి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చినప్పుడు తెలంగాణ ఆయన ప్రాణాలు పణంగా పెట్టి తీసుకొని వచ్చిండు. అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండు, తెలంగాణ రాకుండా చేసిండు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు తొత్తు అని ఎవరు గమనిస్తారో పబ్లిక్ మొత్తం గమనిస్తారు. చంద్రబాబు తొత్తు కంప్లీట్ గేమింగ్ ఆంధ్ర పాలకుల చంద్రబాబు ఇంటర్నల్గా రేవంత్ రెడ్డికి సపోర్టెడ్ ఉన్నాడు. మళ్ళీ మన తెలంగాణ ఆంధ్ర కలపడానికి బెర్లిన్ గోడలు కూలగొట్టినట్టు చేయాలని వాళ్ళ ఉద్దేశం ఉన్నది. కానీ డిసెంబర్ 9వ తారీఖు నాడు మొత్తం పోయి పరుగులు తీసుకొని 4,000 తీసుకోండి, వడ్లకు బోనస్ ఇస్తాం 500 రూపాయలని, అది ఇస్తాం ఇది ఇస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఏదో అచానక్లా గెలిచినాక తన కళ్ళు నెత్తికెక్కి విర్రవీగిన మాటలు మాట్లాడుతాడు. ఎంతటి వారిని కూడా లెక్క చేయలేకుండా మాట్లాడుతాడు. ఓ ఆడపిల్లలు కానీ మగవాళ్ళని కానీ కేసీఆర్ అంత నాయకుని పట్టుకొని దుర్భాషలు ఆడుతాడు. అతనికి తగిన గుణపాఠం ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా ఓటింగ్ ద్వారా మేము చెప్తాం. ప్రజలు మొత్తం తిరుగుబాటు ఉద్యమం ఉన్నది. కేసీఆర్ అంటే తిరిగి ఒక బస్సు కదిలిస్తే ఓర్వ లేకుండా 2 రోజులు నిషేధం వహించాను. కేసీఆర్ అన్నాడు 96 గంటలు, 48 గంటలు నిషేధం విధిస్తే 96 గంటలు నా కార్యకర్తలు విజృంభించి పనిచేస్తారు అని చెప్పిండు. అంత రెట్టింపు ఉత్సాహంతో మీ అందరం పనిచేస్తాం, తప్పకుండా గెలుపు సాధిస్తాం. తెలంగాణదే విజయం. 12 నుండి 14 సీట్లు 14 సీట్ల వరకు కోషిష్ చేస్తాం. 12 సీట్లు మాత్రం గ్యారంటీ తీసుకొస్తాం. వీ విల్ విన్ టు తెలంగాణ ప్రజలదే విజయం, తెలంగాణ కేసీఆర్దే విజయం. తప్పకుండా విజయం సాధిస్తామని మీ అందరం మనం కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఇది మొత్తంగా చూస్తే కేసీఆర్ గారి వరంగల్కి వచ్చిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక సరికొత్త జోష్ అయితే నెలకొన్న సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.